వైసీపీ తీర్థం పుచ్చుకొని హైదరాబాద్ నుంచి అనకాపల్లికి చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయులు రత్నాకర్లకు విశాఖ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో స్వర్గీయ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి మాత్రమే గుర్తుకు వస్తారని అన్నారు. నేడు టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలు గుర్తుకు వచ్చి సంక్షేమ పథకాలు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చే దౌర్భాగ్యం పరిస్థితిలో ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని టీడీపీ తమ గుప్పెట్లో పెట్టుకుని వైఎస్ఆర్సీపీపై ఓట్ల తొలగింపు విషయంలో విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, మందపాటి జానకి రామరాజు, గొర్రి సూరిబాబు, రాజా, సతీష్ మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ జీవితంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఎన్నికల్లో పోటీ చేసింది వైఎస్ఆర్ పార్టీ బీఫారం పైన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మరి కొన్ని కారణాలతో 4 సంవత్సరాలు స్తబ్దతగా ఉన్నప్పటికీ కూడా మరలా ఇవాళ మా పాతింటికి మళ్ళీ చేరినట్టుగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి మళ్ళీ తిరిగి చేరడం అనేటువంటిది ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతం కోసం ఇవాళ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం నిరంతరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత కేవలం ఇద్దరికే నాయకులకు ఉంది. ఒకటి ఆనాడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణం, మద్యపాన నిషేధం చేపడితే ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మేలు చేసే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అదేవిధంగా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలను కూడా ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత మహానాయకుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ ఇద్దరు తర్వాత మళ్ళీ అదే రకమైన ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవాళ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ క్యాస్ట్తో, కమ్యూనిటీతో, అలాగే రిలీజియన్తో పని లేకుండా ఇవాళ అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడానికి, ముఖ్యమంత్రి చేయడానికి కంకణం కట్టుకొని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా వీళ్ళ మోసపూరితమైనటువంటి ప్రకటనలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. వీళ్ళ వాస్తవంగా మనం చూస్తే ఓటర్ లిస్టులు మనం చూస్తే ప్రధానమైనటువంటి వీళ్ళ 2 ముఖ్యమైనటువంటి సమస్యలు ఓటర్ లిస్టులో మరి అవకతవకలు. ఇవాళ ఓటర్ లిస్టు అవకతవకలు వైఎస్ఆర్ పార్టీ అని చెప్తా ఉంది ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ పార్టీనా తెలుగుదేశం పార్టీనా? ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండుంటే అప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీ పైన నిందలు మోపిన జనాలు నమ్ముండేవారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మీరు ఇవాళ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మీ చేతిలో పెట్టుకొని ఇవాళ ఓటర్ లిస్టును తనిఖీ చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉండి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అవకతవకలు చేసిందంటే మీ ప్రభుత్వ అసమర్థతకి అది నిదర్శనం. మరి అదేవిధంగా సైబర్ ఇవాళ గ్రిడ్ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ డేటా చోరీ అంటే ఇవాళ హైటెక్ సిటీ కట్టామని గొప్పగా చెప్పుకునేటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హైటెక్ సిటీ నేనే కట్టాను, ఇవాళ అమరావతిని నేనే నిర్మించాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ సైబర్ నేరాన్ని కూడా, సైబర్ క్రైమ్ను కూడా నేనే తెచ్చానని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి పరిచయం చేసినటువంటి పరిస్థితి. అంటే సైబర్ క్రైమ్ను కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి మహనీయుడి కింద చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు, అందులో సందేహమే లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి బిడ్డ, ప్రతి మరి ముసలి, ప్రతి వ్యక్తి కూడా కుటుంబ పెద్ద తాలూకా సమాచారాన్ని ఇవాళ దొంగల చేతుల్లో పెట్టినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టి ఇటువంటి నేర చరిత్ర ఉండేటువంటి కార్యక్రమాలని దయచేసి మానుకోవాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇవాళ వాళ్ళ తాలూకా వ్యక్తిగత సమాచారాన్ని వేరే వ్యక్తులకి ప్రజానీకం తాలూకా అనుమతి లేకుండా చోరీ చేసి ఇచ్చినందుకు ఇవాళ క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కూడా దీని మీద చట్టపరంగా కూడా పోరాటం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా రేపు ఎన్నికల కమిషన్కి, ఈసీకి కంప్లైంట్ చేశారు. దాని మీద చర్యలు చేపట్టబోతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా. కాబట్టి మరొకసారి ఇవాళ మరి ఎయిర్పోర్ట్కి మరి ఎక్కువ మంది ప్రజానీకు అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా
మరి ప్రత్యేకంగా వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగన్మోహన్